ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వార్త గత 18వ తారీఖు నాడు కొనరోపేట మండల కేంద్రంలో ఎంఆర్ఓ ఆఫీసులో రామన్నపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బాబు అనే వ్యక్తి రామన్నపేటలో ప్రభుత్వానికి సంబంధించిన భూమి కబ్జాకు గురవుతుంది, కొల్లనూరుకు సంబంధించిన ఒక వ్యక్తి కబ్జా చేశాడంటూ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాని మీద విచారణ కొనసాగించి ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వ భూమి గ్రామ పంచాయతీకి చెందేలా చూడాలని చెప్పి బాబు కోరుతున్నారు. సర్వే నెంబర్లో 14 గుంటల భూమిని అక్రమంగా ప్రభుత్వ భూమిని అక్రమంగా పట్టా చేసుకున్నాడు కొల్లనూరి మైపాల్ రెడ్డి, తండ్రి పేరు కృష్ణారెడ్డి. మరి అదే విధంగా చూసినప్పుడు ఆ 14 గుంటలతో ఆగలేదు, ఆ చుట్టూన ఉన్నటువంటి మరికొంత భూమిని కూడా తన ఆధీనంలో తీసుకొని సాగు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే సర్వే నెంబర్ 12లో మాకు 74 ఎకరాల ఎక్స్టెంట్ అనేది ఉంటుంది ప్రభుత్వ భూమి, మా గుట్టకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూమి. అందులో మేము రైతులమంతా కలిసి కూడా మేము ఏం చేసినామంటే ఒక వరి కొనుగోలు కేంద్రాన్ని అక్కడ ఏర్పాటు చేసుకొని మేము ఇవాళ వరి ధాన్యాలను అక్కడ పోసుకునే పరిస్థితి ఉంది. అయితే అక్కడికి సంబంధించిన భూమిని కూడా ఈ 12వ సర్వే నెంబర్లో భూమిని కూడా ప్రభుత్వ భూమిని కూడా మాకు గెట్టు పెట్టించే ప్రయత్నం చేయి, మా ప్రజల కోసం, మా కోసం, మా ఊరు ప్రజల కోసం. అదేవిధంగా 122 సర్వే నెంబర్ ఏదైతే ఉన్నదో ఏ పట్టానైతే నువ్వు అక్రమంగా చేసుకున్నావో ఆ పట్టాన్ని తిరిగి ప్రభుత్వానికి ఇవ్వు. మరి ప్రభుత్వ ప్రకారం నువ్వు అక్రమంగా పట్ట చేసుకున్న నీకు ప్రభుత్వ ప్రకారం ఖచ్చితంగా నీకు శిక్షలు ఉంటాయి, ఆ శిక్షలను కూడా నువ్వు అనుభవించక తప్పది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అయ్యా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇక్కడ నుంచే మరి పత్రికా ముఖంగా మరియు ప్రెస్ నోట్ ముఖంగా నేను తెలియజేసే పరిస్థితి ఒకటి ఉన్నది. మరి అక్రమంగా భూమి పట్టా చేసుకున్నాడు, మరి పైన ఏ సెక్షన్లు వర్తిస్తాయంటే బిఎన్ఎస్ సెక్షను 337, అదేవిధంగా బిఎన్ఎస్ సెక్షను 303, బిఎన్ఎస్ సెక్షను 316 క్లాస్ 2, అదేవిధంగా ఈ సెక్షన్లతో కూడినటువంటి ఆయన పైన మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్టపరమైన చర్యలు తప్పకుండా తీసుకోవాలని సవినయంగా కోరుతా ఉన్నాను. మరి ఇట్టి విషయాన్ని నా గ్రామ ప్రజలు, పత్రికా మిత్రులు అందరూ కూడా ఆలోచన చేయండి. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క అంశం ఏదైతే ఉందో మాకెంతో మా గ్రామానికి ఉపయోగపడేటువంటి అంశము. ఇవాళ ప్రజలంతా సంతోషపడతా ఉన్నారు. మేము తీసుకున్న ఉద్యమం ఏదైతే ఉందో ప్రజలు ఆశీర్వదిస్తున్నారు, నాయకులు ఆశీర్వదిస్తున్నారు, అందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. అందరి ఆశీర్వాదాలతోటే ఇవాళ మేము ఈ ఉద్యమాన్ని ముందుకు నడుపుతా ఉన్నాం. ఖబర్దార్ మైపాల్ రెడ్డి, ప్రభుత్వ భూములను నువ్వు వెంటనే వెనుక గనక తిరిగి ఇవ్వకపోతే ఇంకా మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం, ముగిస్తా ఉన్నాం. ధన్యవాదాలు ప్రజలారా, ధన్యవాదాలు పత్రికా మిత్రులారా.